అడిగొప్పల్లో కూడా లిడ్ క్యాప్ భూముల్ని జగన్మోహన్ రెడ్డి మొత్తం కబ్జా చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రైమ్ ఏరియాలో ఉన్నటువంటి విజయవాడలో ఉన్నటువంటి స్థలాలను కూడా జగన్మోహన్ రెడ్డి లాగేసుకునేటువంటి ప్రయత్నాలు చేస్తే మేము వచ్చిన తర్వాత దాన్ని కొంత ఆపేటువంటి ప్రయత్నం చేశాం. ఇట్లా లిడ్ క్యాప్కి పూర్వవైభవం తీసుకురావాలని తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. దీనిలో భాగంగా ఈరోజు ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఈ 4 నెలల్లోనే జగన్మోహన్ రెడ్డి విధ్వంసం చేసినటువంటి లెదర్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ను కూడా ఈరోజు మళ్ళా పురోగామి వృద్ధిలోకి తీసుకొచ్చి, ఏదైతే పాత ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం ఉందో అక్కడ ఉన్నటువంటి ఎడవల్లి గ్రామంలో ఆనాడు చంద్రబాబు నాయుడు గారు కేటాయించినటువంటి 25 ఎకరాలు ఉంది. దానికి వాస్తవానికి దారి లేదు, డొంక లేదు. కానీ మేము వచ్చిన తర్వాత ఈ నెల రోజుల్లోనే, ఈ నెల 2 నెలల్లోనే ₹1 కోటి కేటాయించి అక్కడికి బ్రహ్మాండమైనటువంటి 60 అడుగుల రోడ్డు వేయటం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. 60 అడుగుల రోడ్డు వేయటమే కాకుండా రేపు ఫిబ్రవరి 1వ తారీఖున ఎడవల్లి విలేజ్లో ఆ 25 ఎకరాల్లో కొంత భూమిలో ఒక లెదర్ మ్యానుఫ్యాక్చర్ ఫ్యాక్టరీని కూడా కట్టడానికి శంకుస్థాపన చేయబోతా ఉన్నాం. దీనికి గౌరవనీయులు ప్రకాశం జిల్లాకి సంబంధించినటువంటి మంత్రివర్యులు మా సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ డోలా బాలవీరాంజనేయ స్వామి గారు, అట్లాగే ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి మిగతా మంత్రులు మేమందరం కూడా రేపు 1వ తారీఖున శంకుస్థాపన చేయబోతా ఉన్నాం. అక్కడ ఆ ఫ్యాక్టరీ రావటం వల్ల ఆ ప్రాంతంలో గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరికైతే ట్రైనింగ్ ఇచ్చామో 300 మంది ట్రైనింగ్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ చర్మాన్ని ఏ విధంగా కట్ చేయాలి, దీంట్లో శాండిల్స్ ఏ విధంగా తయారు చేయాలి, షూస్ ఏ విధంగా తయారు చేయాలి, బెల్ట్స్ ఏ విధంగా తయారు చేయాలని చెప్పేసి ట్రైనింగ్ పొంది నిరుద్యోగులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే గిద్దలూరు ప్రాంతంలో ఉన్నారో వాళ్ళందరికీ కూడా మరి జీవనోపాధి దొరికేటువంటి పరిస్థితి ఉంది. ఆ విధంగా రేపు ఫిబ్రవరి 1వ తారీఖున ఎడవల్లిలో లెదర్ ఇండస్ట్రీస్ సంబంధించినటువంటి లిడ్ క్యాప్ ఆధ్వర్యంలో ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని అక్కడ తీసుకురాబోతా ఉన్నాం. అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి ఇందాక నేను చెప్పినట్టు ఏదైతే ఎల్లటూరు ఉందో ఎల్లటూరులో కూడా ఒక 5-6 కోట్ల పెట్టి అక్కడ కూడా ఒక చిన్న యూనిట్ని తీసుకొచ్చేటువంటి పరిస్థితి తీసుకెళ్ళబోతా ఉన్నాం. ఇదే కాకుండా ఆంధ్రప్రదేశ్లో బాగా లెదర్ దొరికేటువంటి ప్రాంతం, ఇక్కడ ఏదైతే చర్మాలు ఉన్నాయో, చర్మాలు, దూడలు, గొర్రెలు, మేకలు ఇలాంటి వాటికి సంబంధించినటువంటి చర్మాలు ఉన్నాయో దేశంలోనే 2వ స్థానంలో ఉంది. ఇక్కడ దొరికేటువంటి ఈ చర్మాలన్నింటిని కూడా చెన్నై తీసుకెళ్ళి చెన్నైలో ప్రాసెసింగ్ చేసి మొత్తం కూడా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఎవరైతే ఆర్టిజన్స్ ఉన్నారో వాళ్ళకి కానీ, ఎవరైతే వాటి మీద జీవనం కొనసాగిస్తున్నారో వాళ్ళకి కానీ, ఇక్కడ అమ్ముతున్నారో వాళ్ళకి కానీ ఎవరికి కూడా ఉపయోగం లేకుండా మొత్తం కూడా కొంతమంది దళారుల చేతుల్లోకి వెళ్ళిపోయి ఏదైతే రెవెన్యూ రాబడి ఉందో ఆ రాబడి కూడా ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి, దళారుల చేతుల్లోకి వెళ్ళేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. దీని మీద మేము ఆలోచించాం ప్రభుత్వ పరంగా. ఎవరైతే ఆర్టిజన్స్ ఉన్నారో వాళ్ళకి మినిమం సపోర్ట్ ప్రైస్ అనేకమైనటువంటి పంటలకి కేటాయిస్తూ ఉంటారు. అట్లాగే ఈ ఆర్టిజన్స్ ఉన్నారో వాళ్ళకి కూడా మినిమం సపోర్ట్ ప్రైస్ ఒకటి కల్పించి వాళ్ళ జీవనానికి కూడా భద్రత కలిగే విధంగా ఒక ఇన్సూరెన్స్ సిస్టమ్ తీసుకొచ్చి వాళ్ళ మొత్తాన్ని కూడా సొసైటీస్గా ఏర్పాటు చేసి వాళ్ళ దగ్గర నుంచి ప్రైవేటు వ్యక్తులకి ఎవరైతే రిజిస్ట్రేషన్ అయి ఉంటారో ఆ రిజిస్ట్రేషన్ అయి ఉన్నటువంటి ప్రైవేటు వ్యక్తులు కొనుగోలు చేసి అక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేయాలి. తద్వారా సంస్థకి రెవెన్యూ రాబడి వచ్చే విధంగా చేయాలని చెప్పేసి కొన్ని ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వీటన్నిటి రీత్యా మేము చెప్పేది ఏంటంటే, ఈ రాష్ట్రంలో ఏదైతే చర్మకారులు ఉన్నారో వాళ్ళ జీవితాలు మెరుగుపడాలి, చర్మకారులకి సంబంధించినటువంటి పరిశ్రమలు ఇక్కడ రావాలి, వీటికి సంబంధించినటువంటి పారిశ్రామిక అభివృద్ధి జరగాలని చెప్పేసి ఈ లిడ్ క్యాప్ సంస్థ ఆలోచిస్తూ ఉంది. అట్లాగే మొత్తం దక్షిణ భారతదేశంలో మద్రాసు బేస్డ్గా ఈ వ్యాపారం అంతా కూడా జరుగుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్లో
వెట్ బ్లూ సెంటర్ రావాలి. ఏదైతే ముడి సరుకుందో దానిని శుద్ధి కర్మాగారాలు పేరు మీద శుద్ధి చేయాలి. శుద్ధి చేసినటువంటి వాటిని రెడీ టు గూడ్స్ అంటే ఎటువంటి వస్తువులైనా తయారు చేసుకునేటువంటి ఫ్యాక్టరీస్ కూడా రావాలి. వీటికి సంబంధించినటువంటి విషయాల్లో కెన్యా దేశానికి సంబంధించి టర్కీ దేశానికి సంబంధించినటువంటి పెట్టుబడిదారులతో కూడా మేము మాట్లాడుతూ ఉన్నాం. చాలామంది ఉత్సాహం చూపిస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో అనేకమైనటువంటి వనరులు ఉన్నాయి. ప్రభుత్వం కూడా ఎవరైతే పారిశ్రామిక రంగాల్లో ముందున్నారో వాళ్ళందరూ కూడా ఆహ్వానిస్తూ ఉంది. వాళ్ళకి అనేకమైనటువంటి ప్రోత్సాహకాలు ఇస్తూ ఉంది. దానిలో భాగంగానే లెదర్ ఇండస్ట్రీస్ను కూడా ఇక్కడ డెవలప్ చేయడం కోసం మేము రావడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మేము చాలామందితో మాట్లాడినప్పుడు వాళ్ళు కూడా ఉత్సాహం చూపిస్తూ ఉన్నారు. త్వరలోనే వాళ్ళతోటి చర్చలు కనుక పూర్తయితే గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో, లోకేష్ గారి సమక్షంలో అనేకమైనటువంటి ఎంఓవీలు కుదుర్చుకునేటువంటి అవకాశం కూడా ఉంది. అవి కనుక వెట్ బ్లూ సెంటర్ కానీ లేకపోతే లెదర్కు సంబంధించినటువంటి టానర్స్ కానీ ఇవన్నీ కూడా వస్తే అనేక మందికి జీవనోపాధి కలిగిద్ది, రాష్ట్రానికి రెవెన్యూ ఉంటుంది, అట్లాగే చాలా మందికి ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం.